ఏంటి బాబాయ్ ఎంత పెద్ద బూతు మాట అన్నాడు తెలుసా? అవ్వా ఇలాంటి మాటలు మన వాళ్ళు ఎప్పుడైనా అంటాం విన్నావా? మరి మన వాళ్ళ పరుది అట్లా కాదు, ఏదో తెలియకన్నా విడిచిపెట్టురి కదా. నువ్వు మనోడు కాబట్టి వదిలిపెడుతున్నావు, లేదంటే చంపేసేవాళ్ళం. ఏంది నీ అమ్మకేనా? భగవంతుడా వీడు పాపిస్తున్నారు పడిపోను. ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో బాబు, నీ వల్ల మేము కూడా నేర్చుకోవాల్సి వస్తుంది బూతులు. జేత్రి చెప్పు జేత్రి, నువ్వేనా? నాన్న వాళ్ళ సైడ్ ఆ మాట కొంచెం కామన్ నాన్న. కామనా కాకరకాయ? ఏయ్ నువ్వు వెళ్ళు బాబు. రేయ్ నువ్వు ఆటో పురమాయించరా. అలాగే ఎక్కడ ఉన్నావురా? చెప్పేది వినండి నాన్న, తెలంగాణలో మాట కొంచెం కామన్, అందుకే అలవాట్లో వాడాడు. వదిలేయండి కదా. అలా ఎలా వదిలేస్తావమ్మా? నాన్న మనవాడు కదా నాన్న, ఆ మాత్రం ఛాన్సీ లేరా? వదిలేమంటావా? ప్లీజ్ అంకుల్స్, ప్లీజ్ ఆంటీస్, బామ్మ ప్లీజ్. మనోడు కాబట్టి, అందులో జైత్రి ఫ్రెండ్ కాబట్టి వదిలేస్తున్నా. అదే పనిగా ఇంకోసారి బూతులు మాట్లాడమనుకో చీరేస్తా. ఈవిడెవరో చెప్పు. నీ అమ్మ. మీ అమ్మగారు అనాలి. మీ అమ్మగారు, మీ అమ్మగారు, మీ అమ్మగారు, మీ అమ్మగారు. లోపల రా. ఇంట్లో చిన్నపిల్లలు లేరు కాబట్టి సరిపోయింది, లేకపోతేనా అమ్మో. సారీ ఆంటీ. కష్టమే. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైంది? ఇక్కడ గారు రెండు ఆడియేస్తే ఏదైనా ఓకే. నీకింకా తిక్క కుదిరినట్లేదు. చిన్నప్పటి నుంచి మనకు తీట ఎక్కువేగా. ఏం ఎక్కువ? తీట. ఏం సైన్ తీటానా కోస్ తీటానా? పాపా తీట అంటే అది, తీట అంటే ఎట్లా చెప్పాలి? తీట అంటే మీ భాషలో దూలా అని. అది నీకు చాలానే ఉందిలే. థ్యాంక్స్. ఇంప్రెస్ చేయమని చెప్తే పరువు తీస్తున్నావు. ఇలా అయితే ఎలా వర్కౌట్ అవుతుంది? కొంచెం జాగ్రత్తగా డీల్ చేయి ప్లీజ్. కలిసే దేకో. హైదరాబాద్ లో సెట్ అయిపోయినట్టేనా? అయినట్టే అమ్మా. ఇప్పటికైనా వంట నేర్చుకున్నావా లేదా? అబ్బా అదొక్కటి మాత్రం మేనేజ్ చేసుకుంటున్నా పిన్ని. ఇంకెన్నాళ్ళే పెళ్లిడు కూడా వచ్చేసింది, ఇప్పటికైనా నేర్చుకోవాలి కదక్క. ఆ బాబు ఈరోజు మా మరిది గదిలో పడుకో. రారా అబ్బాయి రా. అబ్బో వాళ్ళకెందుకండి శ్రమ? నాకు మెత్త ఇంకా చాప ఇస్తే నేను మిద్దె మీదకి వెళ్ళి పడుకుంటాను. దేని మీద? అదే టెర్రస్ మీద. ఓ మేడ పైన. అదే మేడ. ఓ మరి మెత్తంటే? మెత్తంటే దిండమ్మా. దిండా? మరి దిండనొచ్చు కదే. నాకు కూడా అదే డౌట్ వచ్చింది. సరే అట్లనే కప్పుకోవడానికి చెద్దరిస్తారా? చెద్దరంటే? అదే బ్లాంకెట్. ఓ దుప్పటా అక్క. జైత్రి అలాగే దుప్పటి తెచ్చి అబ్బాయికి ఇచ్చేవే. ఈ అబ్బాయి మాట్లాడేది ఏం అర్థం కావట్లేదు అక్క. అవును ఏందో ఏమో, అప్పుడే రోజు వాయే. ఇదిగో ఏమైంది టెన్స్డ్ గా ఉన్నావు? అప్పుడో రోజు అయిపోయింది జైత్రి, నేను వీకింది ఏం లేదు. ఇట్స్ ఓకే కార్తిక్, ఇప్పుడే వచ్చావు కదా, అప్పుడే ఎలా ఇంప్రెస్ చేస్తావు? ఐ కెన్ అండర్స్టాండ్ లే. థ్యాంక్స్ జైత్రి. అలా అని రేపు కూడా ఏదైనా పెంట పెట్టావనుకో, ఎక్కువ ఆలోచించకుండా ఇంకా పడుకో, రేపు వస్తే చాలా పనులున్నాయి. ఓకేనా? నీ అమ్మ దీనికంటే దీని ఇంట్లోనే నయం, చెప్పేదో క్లారిటీగా చెప్తారు. కార్తిక్, కార్తిక్, పొద్దు పొద్దున వరుతావేం జయత్రి? అవును అన్నిసార్లు ఎందుకు కాల్ చేసినావు? అదే ఈ రోజు నాయనమ్మ బర్త్డే కదా, తను లేచినప్పుడు సర్ప్రైజ్ ఇవ్వాలి. పండ్లు తోముకోవద్దా? అంత టైం లేదు, పద. ఏరా అబ్బాయి, రాత్రి బాగా నిద్ర పట్టిందా? లేదా మిస్ అయ్యావా? లేదు. లేదా? అయ్యాను అయ్యాను. ఇందాకేగా మిస్ అవ్వలేదన్నది. ఇలాతో ఏం పంచాయతీరా నాయనా, బాగా ఎక్కువ ఆడేసుకుంటున్నామయ్యా. ఏం పర్లేదురా, మనోడే. రండి రండి రండి. హ్యాపీ బర్త్డే నాయనమ్మ. పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా.
హ్యాపీ బర్త్డే అత్తయ్య గారు. హ్యాపీ బర్త్డే అత్తయ్య. హ్యాపీ బర్త్డేనే అమ్మా. హ్యాపీ బర్త్డే అమ్మమ్మా. కార్తీక్ నువ్వు కూడా చెప్పు. బామ్మ హ్యాపీ బర్త్డే. అమ్మా అమ్మా అత్తయ్య గారు. అమ్మేంది ఇంత సోపు నిద్రపోతుంది? నాకెందుకో నిద్రపోతున్నట్టు అనిపించట్లేదు మాయా. అత్తయ్య గారు ఎంత పని చేశారండి. ఎంత పని చేశారండి. అక్క చూసావా, పుట్టినరోజు నాడే వెళ్ళిపోయింది. అదే కదా, ఏం చెప్పకుండానే వెళ్ళిపోయారండి. చెప్పా పెట్టుకునే రాత్రి వెళ్ళిపోయావా అమ్మా? వీళ్ళ మన పేరు రాయకుండానే పోయావా అమ్మా? ఏంట్రా ఏమైంది? ఎవరన్నా పోయారా? నువ్వే పోయావనుకున్నాం కదనే. ఆయన ఇంతమంది అరుస్తున్నా లేవలేదేంటమ్మా? ఎంత భయపడిపోయామండి. ఏంటి అత్తయ్య గారు ఇదంతా? రాత్రి ఆ, నెట్ఫ్లిక్స్ లో సిరీస్ చూసి పడుకునేటప్పటికి లేట్ అయ్యిందర్రా. ఈ వయసులో నీకు నెట్ఫ్లిక్స్ అవసరం ఏంటే? ఏం సిరీస్ అమ్మమ్మా? ఇమిలీన్ ప్యారిసేనా? సరే గాని రాక్కో, అది రాదు. ఓకే. హ్యాపీ బర్త్డే నాయనమ్మా. అవునరా, నా గిఫ్ట్ అది. నువ్వు లేచావు, అదే గిఫ్ట్. ఇదెక్కడ దిక్కుమాలిన ఫ్యామిలీ రా అయ్యా. చ టైం అంతా వేస్ట్ అవుతుంది. ఎవరిని ఇంప్రెస్ చేయలే. మా మీద మొక్కలకు నీళ్లు వస్తున్నట్టుంది. ఫస్ట్ మామతో స్టార్ట్ చేద్దాం. నమస్తే అంకుల్. ఆ పైప్ ఇవ్వండి. పర్లేదు బాబు. అయ్యో పర్లేదు, ఇటు ఇవ్వండి. ఇంట్లో పేరెంట్స్ కాకపోతే ఇంకెవరికి హెల్ప్ చేస్తాం అంకుల్? నేను ఇంటికి పోయినప్పుడు మా అమ్మాయికి రెస్ట్ ఇచ్చి మొత్తం నేనే పని చేస్తా. ఏంటి? అదే మా అమ్మ నాన్న అంకుల్. పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. పేరెంట్స్ అంకుల్ వెరీ ఇంపార్టెంట్. పేరెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అంకుల్. అదృష్టం కొద్దీ మన వాళ్ళందరికీ తల్లిదండ్రులు అంటే ప్రేమ ఎక్కువే. మన క్యాస్ట్ లో నాకు నచ్చే క్వాలిటీ కూడా అదే. ఈడ కూడా క్యాస్ట్ పిచ్చేంద్రా అన్నాయినా. ఏంటి బాబు? ఏం లేదు అంకుల్. అంకుల్ నేను నెలకి 2 లక్షలు సంపాదిస్తా. 50,000 మాత్రమే నా ఖర్చులో ఉంచుకొని కత్తిమయ్య అన్ని మా ఇంట్లోకే పంపిస్తా అంకుల్. అంకుల్ వచ్చే నెల హైక్ వస్తే 4 లక్షల్లాగా వస్తాయి అంకుల్. అంకుల్ సెట్టు, మామ సెట్టు. ఇప్పుడు ఎవరు? అత్తా వస్తున్నా. ఆంటీ ఏం వండుదాం? నీకెందుకు బాబు శ్రమ, నేను వంట చేస్తానులే. ఆంటీ నేను వంట సూపర్ వండుతా. బచ్పన్కేళ్ళి మా అమ్మ నేర్పిస్తుంది నాకు. బచ్పన్ అంటే? బచ్పన్ అంటే చిన్నప్పుడు ఆంటీ. ఓ చిన్నప్పటి నుండా? నాకు కూడా వంట చేసే అబ్బాయిలంటే చాలా ఇష్టం బాబు. మా జైత్రికి కూడా అలాంటి అబ్బాయినే చూడాలనుకుంటున్నాం. దానికి అసలు వంటే రాదు తెలుసా, కిచెన్ లో కూడా ఎప్పుడూ రాదు. నాకు తెలుసా ఆంటీ, జైత్రికి వంటే రాదు, అందుకనే రోజు నేను వండి పెడుతున్నా. నువ్వు వండి పెట్టడం ఏంటి? అదేదో ఇద్దరు కలిసినట్టే మాట్లాడుతున్నావు. అది ఆంటీ మేము కొంచెం గెట్ టుగెదర్కి వస్తాం కదా ఆంటీ, అప్పుడు జైత్రి ఎప్పుడూ కిచెన్ కి దూరంగానే ఉంటుండే. అట్లా తెలుసు నాకు. ఓ సరే గాని ఆంటీ నేను వెళ్ళి ఆలుగడ్డలు కట్ చేస్తా. సరే. ఏంటబ్బాయ్ ఏదో మాట్లాడాలని వచ్చినట్టున్నావు? బామ్మ మిమ్మల్ని చూస్తే మా అమ్మమ్మనే అదికొస్తుంది తెలుసా. మొన్ననే పోయిందనుకోండి. ఓ బామ్మ మిమ్మల్ని అమ్మమ్మ అని పిలవచ్చా? నిక్షేపంగా పిలువు. అవును బామ్మ. తాత ఎట్లుంటుండే? టీవీగా ఉండేవాడు. అవునా? 6 అడుగుల ఆజానుబాహుడు. ఇవ్వండి నేను హెల్ప్ చేస్తా. పర్లేదు. పర్లేదు బాబు, అయ్యో నేను పర్లేదు ఆంటీ నేను హెల్ప్ చేస్తాను. సరే పట్టుకో. ఆంటీ ఆంటీలా కనిపిస్తున్నానా? నేను ఆంటీలా కనిపిస్తున్నానా? అయ్యయ్యో లేదు లేదు, మీరు సినిమా హీరోయిన్ లా ఉంటారు తెలుసా. మరి సినిమాలలో పక్కా ట్రై చేయాలి. ఊరుకో బాబా, మా ఆయన ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడా ఆంటీ? మీరు ఇంత అందంగా ఉంటే ఒప్పుకోవాల్సిందే. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ కుదరాలి కదా. అవునా? ట్రై చేయాల్సింది కదా.
అవునా? సరే, ఒక హాఫ్ అన్ అవర్ లో వస్తా, ఆగండి. అవునా? రే తమ్ముడు. అన్నయ్య. అమ్మా సరే వస్తానమ్మా ఖచ్చితంగా. చెప్పండి. గోడంకి స్టాక్ వచ్చిందంట, అర్జెంట్ వెళ్ళాలి. పదండి. అదేంటండి ఈవినింగ్ అత్తయ్య గారి బర్త్డే పార్టీకి కేక్ తీసుకురావట్లేదేంటి? సరే నువ్వు చెప్పింది తీసుకొస్తాను. అల్లుడున్నాడు కదా, ఎరా మాయా కేక్ తెస్తావా? లేదు మాయా, అమ్మ ఇప్పుడు ఏదో అర్జెంట్ పని చెప్పింది, వెళ్ళాలి ఇంటికి. వస్తా. మరి ఇప్పుడు ఎలా అండి? అత్తయ్య గారు ఫీల్ ఎవరు కేక్ లేకపోతే? మనం తినే కేక్ ఆమె ఎందుకు ఫీల్ అవుతుంది? ఆమె పేరు చెప్పుకొని మనమే కదా దొబ్బి తినేది. ఊరుకోండి, మీరు ఎప్పుడు ఇలాగే మాట్లాడతారు. సిగ్గుపడుతున్నావా? నాన్న మేం వెళ్తాము. కార్తీక్ కూడా ఎలాగో ఊరు చూడలేదు కదా. ఎలా వెళ్తారు? ఎలాగోలా వెళ్తాంలే నాన్న. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. పద. వెన్నుపోటు పొడిచిన వెనకాల ఎక్కించుకుని తిరగాల్సి వస్తుంది. కర్మ. వెంకీ, ఈ కార్ ఎవరిది? అరే, రాజమండ్రిలో మనకు పెద్ద కార్ల బిజినెస్ ఉంది కదా, తెలీదా? సరే గాని నన్ను డ్రైవర్ కింద వాడేస్తున్నావు అనమాట. అదేం వెంకీ, చిన్నప్పుడు నా కోసం ఏమైనా చేస్తాననేవాడివి. చూసుకో బ్రదరు, లైన్ వేసిన నన్నే డ్రైవర్ కింద వాడేస్తుందంటే రేపు నీకెన్ని చుక్కలు చూపిస్తుందో. సర్లే కాని బండితి, కార్తిక్కి రాజమండ్రి మొత్తం చూపిద్దాం. ఎదుటోడు బద్ధశత్రువైనా మర్యాదలకి ఏం లోటు రానవాళ్ళే. ఎక్కండి కారు. అబ్బో, హే, చిన్నప్పుడు ఈ ప్లే గ్రౌండ్ లోనే ఆడుకునే వాళ్ళం. గీదా? యా, యాక్చువల్లీ ఇక్కడే దగ్గరలో స్కూల్ కూడా ఉండాలి గానీ ఇప్పుడు గుర్తు రావట్లేదు. భయ్యా, ముందు గుంటుంది చూసుకో. గుంట ఎక్కడా? అదిగో అక్కడే ముందు. చెప్పినా కదా భయ్యా గుంటుందని. వారిని గుంటంటే ఇక్కడ ఫిగర్ అని, అదే అమ్మాయిని. ఓ సారీ గైస్, సారీ. బాగుంది కదా? బాగుంది. ఈ దరిద్రాలు చూడడానికి ఇంకా బతుకున్నట్టున్నాను నేను. ఎలా ఉంది ఊరు? చాలా బాగుంది బ్రో, పీస్ఫుల్ గా. అవును, అవి ఎప్పుడైతే బ్రో? అంటే అవే అవే అంటే అవే బ్రో. ఓ, రికార్డింగ్ డాన్స్లా బ్రో? జాతర అప్పుడు పెడతారేమో కదా. అలాగే ఉండదు బ్రో, మా వాళ్ళకి ఎప్పుడు మూడెత్తే అప్పుడే పెడతారు. మొన్నటికి మొన్న అంబేద్కర్ జయంతికి కూడా రికార్డింగ్ డాన్స్ పెట్టించాం. ఏంది అంబేద్కర్ జయంతికా? ఏం మాట్లాడుతున్నారు? అదే రికార్డింగ్. ఏం లేదు, ఏదో రికార్డింగ్ అన్నారు. అదే ఇక్కడ ఏ హీరోకి ఎక్కువ కలెక్షన్ రికార్డ్ ఉందా అని మాట్లాడుతుండే. నీకెప్పుడు అదే గొల్ల, పదండి. బాగానే మేనేజ్ చేసావు భయ్యో, దీంతో అలా ఎగుదాం అనుకున్నాను. పర్లేదు, నాకైతే ఓకే. మరి మీ సంగతి చెప్పండి. కుర్రోడైతే మంచోళ్ళలాగే ఉన్నాడన్నయ్య. నాకు కూడా అండి, చూశారుగా అబ్బాయి అందరితో కలిసిపోయే మనస్తత్వం. చెడలవాట్లు కూడా ఏమీ లేనట్టున్నాయి అత్తయ్య, మీరేమంటారు? అవునే, పైగా మంచి జీతం కూడాను. అన్నిటికన్నా ముఖ్యం ఆడు మనోడు. అమ్మా, మరి నువ్వేమంటావు? తొందరగా కేక్ కట్ చేద్దామంటాన్రా. జైత్రి కూడా రానివ్వమ్మా. అబ్బా, వీళ్ళు జైత్రికి ఏదో సంబంధం తీసుకొచ్చారు. ఇప్పుడు ఎట్లా? ఏరా అబ్బాయి, ఆడ నించున్నావే, రా రా బాబు. మా అల్లుడు లేక ప్యాకాట్లో ఒక హ్యాండ్ తగ్గిందయ్యా. ఆడ ప్లేస్ లో నువ్వు వస్తావా? అమ్మో వద్దండి. ఏంటి, నాకు అల్లుడు అవ్వా? అల్లుడా? అబ్బా, కొందన బొమ్మలాగా ఉన్నావే. ఎంత ముద్దొస్తున్నావే, నా దిష్టే తగిలెట్టుంది. తొందరగా దానికి పెళ్లి చేసేయాలక్క. అదేం పిన్ని అంత మాట అనేసావు? ఏ తప్పే ఉంది, పెళ్లి చేసేయాలి కదా. ఏం బాబు? చేసేయాలి, చేసేయాలి. అందరం కేక్ కట్ చేద్దామా? పదండి.
చెప్తున్నా, మీ ఇంట్లో నీకేదో సంబంధం చూసిరు. నీకెలా తెలుసు? నా చెవులతో అయినా జైత్రి. అయితే ఇంకా లేట్ చేయకుండా మన విషయం చెప్పాల్సిందే. జైత్రి ఆగు. లంగా లేంటి జైత్రి, ఇంత బుజ్జిగున్నావు. ఇక్కడ జరుగుతున్న డిస్కషన్ ఏంటి, నీ పొగడతలేంట్రా బాబు. పద వెళ్దాం. నేను రాను. ఏమైంది? నాకు భయం, నేను రాను. భయం అంటే ఎలా? ఏమైంది? నానా నేను సూటి ఒక క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్తావా? మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారా? నాన్న అది మీ ఇద్దరు ప్లాన్ అంతా అర్థమైపోయింది, అది వర్కౌట్ అయిపోయింది. అవునరా, ఈ అబ్బాయి ఇంట్లో అందరికి బాగా నచ్చాడు, అది చెప్దామనే వచ్చాం. బాబు, నువ్వు మీ ఇంట్లో మాట్లాడితే మీ పెళ్లికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఒక్క నిమిషం ఆగు, అసలు ముచ్చట చెప్పు. ఓ, పెళ్లి కొప్పేసుకున్నారనేసరికి మర్చిపోయాను. ఏం చెప్పాలి? నాన్న, మీకు కార్తిక్ ఎందుకు నచ్చాడు? మనోడు కాబట్టి. మనోడే అయితే ఏ ఎదవకైనా ఇచ్చి పెళ్లి చేస్తారా? నిన్ను కాదు. అలా ఎలా చేస్తానరా? అబ్బాయి మంచోడా కాదా, నిన్ను బాగా చూసుకుంటాడా లేదా అని చూస్తాం కదా. పైగా మనోడే. ఒక్కవేళ కార్తిక్ మనోడు కాకపోతే బిల్డింగ్ మీద నుంచి తోసేస్తాం. ఏం మాట్లాడుతున్నావు జైత్రి? అవునా, కార్తిక్ మనోడు కాదు. అనయ్య, బిల్డింగ్ మీద నుంచి తోస్తామంటావా? నువ్వు ఆగరా. నాన్న, కార్తిక్ మంచోడని అందరికి నచ్చాడు. ఇప్పుడు మనోడు కాదనేసరికి ఎందుకు ఆలోచిస్తున్నారు? మనోడు కాకపోతే ఎలా అమ్మా? మన పరువు ఏం కావాలి? మీకు పరువు ముఖ్యమా, నా సంతోషం ముఖ్యమా? పరువే, పరువే. రేయ్, నువ్వు కిందికి వెళ్ళు. అది కాదన్నయ్య, నువ్వు వెళ్ళరా. నీ సంగతి చెప్తానే. వెళ్ళు. నాన్న, నువ్వు ఇలా చేస్తావు అనుకోలే జైత్రి. నేనేం తప్పు చేయలేదు కదా నాన్న. కానీ మీ ఇద్దరు పెళ్లి చేస్తే మా తప్పు అంటారు. నలుగురిలో తలెత్తుకుని ఎలా తిరగాలి నేను? మీ కూతురు చాలా ఆనందంగా ఉందని గర్వంగా తిరాను అంకుల్. ఆలోచించండి నాన్న, కార్తిక్ ని పెళ్లి చేసుకుంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను. అప్పుడు మీరు కూడా హ్యాపీగా ఉంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చాలా మంచోళ్ళు నాన్న. వాళ్ళ ఇంట్లో కలిసావా నువ్వు? మరి వాళ్ళ క్యాష్ ప్రాబ్లం లేదా? లేదా అంకుల్, మా వాళ్ళు మంచోళ్ళు, అలాంటి ఫీలింగ్ ఏం ఉండదు. అంటే ఏంటి? నువ్వు ఉండు. సరే, మీరేమంటారు నాన్న? నలుగురు ఏమనుకుంటారో జైత్రి. నాకు ఇంట్లో ఉన్న 5 ముఖ్యం. ఆ 4 సంగతి తర్వాత చూడొచ్చు. ఈ విషయం బామ్మకు తెలిస్తే ఏమైపోతుందో ఏంటో. పొద్దున జస్ట్ నిద్రపోయింది అంతే. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే నాన్న. మాట్లాడతాను, తప్పుతుందే, మాట్లాడతాను. సెట్ అయినట్టేనా? నాన్న ఒప్పుకుంటే మిగతా వాళ్ళు ఒప్పుకున్నట్టే. ఏం మాట్లాడుతున్నావురా? అంత పని చేసిందా అది? ఉండు, దాని పని చెప్తాను. చాయ్లో పంచదార తక్కువైంది కదా. అమ్మో, గౌరవం ఉంది. అరే ఏంద్రా, నీకేమో ఆంధ్ర వస్తుంది, నీకేమో తెలంగాణ వస్తుంది, మీ ఇద్దరు చూసిన తలకాయ వస్తుంది. నీకేంద్రా అని వచ్చేది? మాకు కదా 3 నెలలు అయింది, వాళ్ళ ఇంట్లో సపోర్టే చేస్తలేరు. ఒప్పుకుంటారో ఒప్పుకోరో. అరే నువ్వేంద్ర అయితే టెన్షన్ తీసుకుంటున్నావు? నేను పోయి 2 దండలు చేస్తాను, తాళి తీసుకురా, యాదగిరిగుట్ట పోదాం. ఎందుకు యాదగిరిగుట్ట లాంగ్ అనుకుంటున్నావా? సరే అమ్మపల్లి పోదాం. అరే లేచిపోమంటున్నావా? ఇట్లాంటి లత్కోరాడలు ఇచ్చినావు అనుకో, చాయ్లా బన్నును ముంచినట్టు ముంచుతా. ఎంత కష్టమైనా మా వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుంటాం కానీ సైలెంట్ గా మాత్రం చేసుకుని వాళ్ళని కష్టపెట్టాం. అయినట్టే. మా నాన్న కాల్ చేస్తున్నారు. అరే రారా, బట్టలు చదువుకుందాం. ఏముండ్రా. నాన్న, నాన్న అది నాన్న. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. కార్తీక్ ఒప్పేసుకున్నారు. ఏమన్నావు నువ్వు? అన్నానులే, ఇప్పుడు ఎందుకు అది? మరి పద దావతిద్దు. ఇక డైరెక్ట్ లగ్గం దావత్. కంగ్రాట్స్. హలో. హాయ్ సార్, ఐఎమ్ జూనియర్ ఏజెంట్ ఏకలవ్య. హాయ్ ఏకలవ్య, నైస్ టు మీట్ యు. ఐఎమ్ ఏజెంట్ చాణక్య. చాణక్య, నైస్ నేమ్ సార్. సర్లే గానీ అర్జెంట్ గా ఒక కేసు టేకప్ చేయాలి. కొత్త కేసు? చెప్పండి సార్. చూడు, ఇది ఫ్రెష్ కేసు కాదు, ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నది. నువ్వు ఇమీడియట్ గా టేకప్ చేయాలి. ఓకే. సో విషయం ఏంటంటే